హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి స్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, అంతర్జాతీయ పుల్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? ఇది వచ్చేసి జూలై 29th అండి. జూలై 29th. ఓకే, జూలై 29th అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్, మన దేశంలో పులులకు సంబంధించిన సంరక్షణ, జనాభాకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్ ఉన్న సంస్థ ఏది? మన దేశంలో పులులకు సంబంధించిన సంరక్షణ, జనాభాకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్ ఉన్న సంస్థ ఏది? సో అది వచ్చేసి WLI అండి. WLI అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మన దేశంలో పులులకు సంబంధించిన సంరక్షణ, జనాభాకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్ వైల్డ్ లైఫ్ ఇండియా. ఓకే, భారతీయ జల జంతువు ఏది? భారతీయ జల జంతువు వచ్చేసి డాల్ఫిన్ అండి. డాల్ఫిన్. భారతీయ జల జంతువు గంగా నది డాల్ఫిన్ అండి. నెక్స్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం దానిలో ఎన్ని వర్గీకరణ వర్గాలు నమోదయ్యాయి? వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం దానిలో ఎన్ని వర్గీకరణ వర్గాలు నమోదయ్యాయి? 909 అండి. మొత్తం ఎన్ని వర్గీకరణ వర్గాలు మొదలయ్యాయి? 909. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకానమీని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మేఘాలయలో అండి. మేఘాలయలో ప్రారంభించారు. నెక్స్ట్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుకుంటారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న జరుపుకుంటారు. నెక్స్ట్, మన దేశంలో మొదటి గ్రీన్ రైల్ కారిడార్ ఏది? మన దేశంలో మొదటి గ్రీన్ రైల్ కారిడార్ ఏది? మన దేశంలో మొదటి గ్రీన్ రైల్ కారిడార్ వచ్చేసి రామేశ్వరం నుంచి, 1 సెకండ్ మళ్ళీ రాస్తాను, రామేశ్వరం టు మనమదురై. నెక్స్ట్, ఇది వచ్చేసి ఫస్ట్ దేశంలోనే గ్రీన్ రైల్ కారిడార్ అండి, మొదటి గ్రీన్ రైల్ కారిడార్. దీని తర్వాత మన దేశంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ఆధారంగా అత్యధిక స్థానియ పుష్పించే మొక్కలున్న రాష్ట్రం ఏది? మన దేశంలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వే ఆధారంగా అత్యధిక స్థానియ పుష్పించే మొక్కలున్న రాష్ట్రం ఏది? తమిళనాడు అండి. సో తమిళనాడు దేనికి ప్రసిద్ధి అండి? అత్యంత స్థానియ పుష్పాలు పుష్పించే రాష్ట్రం ఇది, తమిళనాడు. నెక్స్ట్, బ్రిక్స్ దేశాల మినిస్టర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? బ్రిక్స్ దేశాల మినిస్టర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? ఉదయ్పూర్లో ఏ సదస్సు జరిగిందండి? మినిస్టర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సదస్సు ఉదయ్పూర్లో జరిగింది. ఓకే. నెక్స్ట్, విభూటి లకార్
విభూతి లకార్‌కు 2016 సంవత్సరానికి లభించిన అవార్డు ఏది? విభూతి లకార్‌కు 2016 సంవత్సరానికి లభించిన అవార్డు ఏంటిది? ఆ అవార్డు వచ్చేసి హెరిటేజ్ అండి. హెరిటేజ్ హీరోస్ అవార్డ్. హెరిటేజ్ హీరోస్ అవార్డ్. హెరిటేజ్ హీరోస్ అవార్డ్. 2016 సంవత్సరానికి గాను లభించిన అవార్డు విభూతి లకార్‌కు. ఏంటిదంటే హెరిటేజ్ హీరోస్ అవార్డ్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌తో కలుద్దాం. అంతవరకు సెలవు.